నిరుపేదలకు నిత్యాన్నదానం చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతిని మందని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అభినందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో గత 2 సంవత్సరాలుగా ప్రతిరోజు పేదలకు నిత్యాన్నదానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, తన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం చైర్మన్ ఆయిలు మారుతి ఫౌండేషన్కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని, ఇలాంటి అన్నదానాలకు వ్యాపారవేత్తలు సహకరించాలని, అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదానమని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల 100 పడకల ఆసుపత్రిలో తమ్ముడు ఐలి మారుతి జయశంకర్ సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రిలో మరి భోజనం ప్రతిరోజు పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎలాంటి ఆర్థికంగా బలంగా లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ జమ చేసి సొంత ఆస్తులను కూడా అమ్ముకొని అక్కడ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని రావడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఒక 50,000 రూపాయలు వారికి వారి భోజన కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భూపాలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక దానాలు చేస్తూ ఉంటారు, ఆలయాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ఉండిళ్ళల్లో కానుకలు వేస్తూ ఉంటారు. ఉండిళ్ళల్లో కానుకలు వేసేవారు సగం ఇక్కడి వాళ్ళని కోరుతున్నా, వాళ్ళ మ్యారేజ్ డేలు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇతరత్ర సెలబ్రేషన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ సెలబ్రేషన్స్ పేరుతోటి కూడా మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం. అనేక ఆసుపత్రుల దగ్గర వాళ్ళ జన్మదినాలను, వాళ్ళ